నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ కృష్ణ, పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మనం ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటి? సాధారణంగా మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రజ్ఞా లబ్ధి అంటే ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ గురించి వినే ఉంటారు. సాధారణ మనం ఏమనుకుంటాం అంటే ప్రజ్ఞా లబ్ధి ఉంటే సరిపోతుంది, ఎక్కడైనా సరే దేనిలో అయినా సరే విజయం సాధించాలంటే ప్రజ్ఞా లబ్ధి అంటే ప్రజ్ఞ ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో చాలామంది ప్రజ్ఞావంతులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో వారు చేసేటువంటి పనుల్లో విఫలమవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది లేకపోవటమే. ఈరోజు సాధారణంగా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే హెచ్ఆర్ రౌండ్లో కానీ లేకపోతే మరే ఇంటర్వ్యూలో కానీ ఈరోజు చూసేటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఇంటెలిజెంట్ కోషెంట్, ఈక్యూ అంటాం. ఐక్యూ కాదు, ఈక్యూ. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే జనరల్గా చూస్తూ ఉంటారు. ఈ ఎమోషనల్ కోషెంట్ ఈక్యూ అంటాం అనమాట. ఈరోజు ఈక్యూని చూస్తూ ఉన్నాను. అంటే ఉద్వేగ ప్రజ్ఞ అంటే మన ఉద్వేగాలని ఏ సందర్భంలో ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం అనేది తెలియజేసేటువంటిదే ఈ ఉద్వేగ ప్రజ్ఞ. మన ఉద్వేగాలని సమయానుకూలంగా మనం ఏ విధంగా ప్రదర్శిస్తామో దాన్ని బట్టి మన యొక్క విజయం కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సాధారణంగా ఈ ఇంటెలిజెంట్ కోషెంట్ ఏదైతే ఉందో ప్రజ్ఞా లబ్ధి, ఇది ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఆగిపోతూ ఉంటుంది. అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఆగిపోతూ ఉంటుంది. సాధారణంగా ఉద్వేగ ప్రజ్ఞ మనం పెద్ద అయిన తర్వాత అంటే 18 ఇయర్స్ తర్వాత వచ్చేదంతా కూడా మనం కనుగొనేదంతా కూడా మనకి ఉద్వేగ ప్రజ్ఞ ఇచ్చేస్తారు. అయితే ఈ ఇంటెలిజెంట్ కోషెంట్ ఏదైతే ప్రజ్ఞా లబ్ధి ఉందో దాన్ని సాధారణంగా ఎలా కొలుస్తామంటే మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు లేదా శారీరక వయస్సు బట్టి కొలుస్తూ ఉంటారు. ఈ మానసిక వయస్సు అనేది మనకి 16-17 సంవత్సరాలు వచ్చేసరికి అది ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం వాస్తవిక వయస్సు అనేది పెరుగుతూ ఉంటుంది. వాస్తవిక వయసుతో పాటు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే కొన్ని రోజులకి ఎవరైతే హై ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తి కూడా వాడు తర్వాత లో ఐక్యూగా ఇంకా తక్కువ మైనస్లో కూడా ఐక్యూ కనిపిస్తుంది అనమాట. కాబట్టి 17-18 సంవత్సరాలు వచ్చేసరికి ఈ ఐక్యూ అనేది ఆగిపోతూ ఉంటుంది. అంటే మిగతా వికాసాలతో పాటు అది కూడా ఆగిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి అక్కడి నుంచి చూసేది ఏదైతే ఉందో అది ఎమోషనల్ కోషెంట్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సే మనకి జీవితంలో విజయాలు సాధించడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఈ ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటంటే మనం ఏ సందర్భంలో మన యొక్క ఉద్వేగాలను ఏ విధంగా ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఈ ఉద్వేగ ప్రజ్ఞగా మనం చెప్పవచ్చు అన్నమాట. సాధారణంగా అంటే ఇప్పుడు మనం చాలా చోట్ల మనకి చూసేటువంటిది ఈ ఐక్యూతో పాటు ఎస్క్యూ అంటే సోషల్ కోషెంట్, సాంఘిక ప్రజ్ఞ, అదే సోషల్ ఇంటెలిజెన్స్ అని కూడా దాన్ని అంటూ ఉంటారు అన్నమాట. అలాగే సిక్యూ క్రియేటివ్ కోషెంట్ అంటే సృజనాత్మక ప్రజ్ఞ. ఈ సృజనాత్మక ప్రజ్ఞను కనుక్కోవడానికి సహజంగా ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళినప్పుడు దానికి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. బే ఆఫ్ బెంగాల్ ఇన్ విచ్ స్టేట్? సాధారణంగా మనం అనుకుంటాం బే ఆఫ్ బెంగాల్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమై లేదు కదా, ఎందుకు ఇలా అడుగుతూ ఉన్నారంటే యాక్చువల్లీ అక్కడ ఆ క్రియేటివ్ ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తా ఉంటే ఇట్ ఈజ్ ఎన్ లిక్విడ్ స్టేట్, ద్రవ రూపంలో అది ఉంది అని చెప్తారు. సాలిడ్ స్టేట్ అట్లా అనమాట. అలాగే 10 = 1, అలాగే 100 = హౌ మచ్ అని అడిగాడు అనుకోండి. 10 = 1 = 100 = హౌ మచ్ అంటే మనం వెంటనే ఏం చేస్తామంటే ఇంటూ 100 × 10 క్యాలిక్యులేట్ చేసుకుని 100కి మనం ఆన్సర్ చెప్పడం జరుగుతుంది.
నిజానికి అక్కడ జీరోస్కి ఏం వాల్యూ ఉండదు అనమాట. క్రియేటివ్ ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే 100 ఈజ్ ఆల్సో 1 అనే చెప్తారంట. ఇట్లాగా ఆ క్రియేటివ్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఆ సిక్యూని టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఉద్వేగ ప్రజ్ఞని సాధారణంగా మనం కొలవటానికి వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క సహనాన్ని పరీక్షించడానికి ఈ ఏదైతే హెచ్ఆర్ రౌండ్ ఉంటుందో అందులోని కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి మీరు ఉద్వేగ వికాసం ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఉద్వేగ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరు ఏం చేస్తారంటే దానికి సావధానంగా సమాధానం చెప్తూ ఉంటారు. ఏంటి ఎలా అడుగుతున్నారని మీరు రియాక్ట్ అయితే మీకు అక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది లేనట్టుగా భావిస్తూ ఉంటారనమాట. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఇది లోగా ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా ఈ ఎడిక్షన్స్కి వాటికి లోనవుతూ ఉంటారు. అలాగే వారు ఏ పనిని కూడా శ్రద్ధగా చేయలేకపోతూ ఉంటారు. అలాగే కుటుంబంలో సభ్యులతోని, అలాగే సమాజంలో ఉన్న సభ్యులతో, వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఇతర కలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సరైనటువంటి సత్సంబంధాలు లేకుండా ఉంటారనమాట. ఒక ఇంటెలిజెన్స్ ఉన్నవారు అంటే ఐక్యూ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు తాము చేసేటువంటి పనులన్నీ కూడా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. కానీ ఈ ఐక్యూతో పాటు ఈ ఈక్యూ ఏదైతే ఉంటుందో, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఉంటుందో, ఆ వ్యక్తులు తాము చేసేటువంటి పనుల్ని గొప్పగా చేయటమే కాకుండా తమ యొక్క చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా వాళ్ళు చక్కగా మిళితమై పనిచేస్తూ ఉంటారు, టీమును ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటారనమాట. కాబట్టి సాధారణంగా సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ ప్లస్ ఈక్యూ, బట్ ఓన్లీ ఐక్యూ అనేది పరిపూర్ణత సాధించదు అనమాట. కాబట్టి ఈక్యూ ఉండాలి, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేది వ్యక్తులకి ఉండాలి. దాన్ని సాధారణంగా ఎలా మనం అసలు దాన్ని ఎలా ఇచ్చేసుకోగలము, డెవలప్ చేసుకోగలం అంటే ముఖ్యంగా ఫస్ట్ దీనికి 4 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, అంటే స్వీయ భావన, మనకి తెలిసి ఉండాలి మనం ఏంటి అనేది. ఈ సెల్ఫ్ అనేది మళ్ళీ మనం 3 రకాలుగా చెప్తా ఉంటాం. రియల్ సెల్ఫ్ అంటే వాస్తవికంగా మనం ఏంటి, మనకున్నటువంటి సామర్థ్యాలు ఏంటి, మనం ఆ సామర్థ్యాలని ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతాం మన యొక్క విజయానికి అనే దానికి. ఇది ప్రతి వ్యక్తికి కూడా రియల్ సెల్ఫ్, వాళ్ళ ఐక్యూ కావచ్చు, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఏవైతే క్యాపబిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రియల్ సెల్ఫ్లో వస్తాయి అన్నమాట. రెండోది ఏంటంటే పర్సీవ్డ్ సెల్ఫ్, అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇతరులు మనని ఎలా భావిస్తున్నారు అనేటువంటిది రెండో పర్సీవ్డ్ సెల్ఫ్. మనం సాధారణంగా చాలామంది వాళ్ళ యొక్క స్వీయ భావాన్ని, వాళ్ళ యొక్క వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి ఇతరులు చెప్పేటువంటి దాన్ని బట్టి కూడా వీళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. థర్డ్ సెల్ఫ్ ఈజ్ ఐడియల్ సెల్ఫ్, అంటే ఆదర్శవంతమైనటువంటి స్వీయ భావన, అంటే సమాజంలో ఒక ఆదర్శమైనటువంటి భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా ఉండటం కోసం ప్రయత్నించేటువంటి సెల్ఫ్. కాబట్టి ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనకి తెలిసి ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. రెండోది సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆర్ సెల్ఫ్ రెగ్యులేషన్. మనం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రెసివ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడు చాలా చిన్న వాటికి కూడా టకమని రియాక్ట్ అవుతూ ఉంటాడు అనమాట, కోప్పడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి తను తెలిసినప్పుడు తన కోపాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ సందర్భంలో తను కోప్పడాలి, ఏ సందర్భంలో తన కోపాన్ని అదుపు చేసుకోవాలి, దీన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం, లేదా సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. తర్వాతది సెల్ఫ్ రెగ్యులేషన్ తర్వాత ఉండేది మోటివేషన్. అన్ని మోటివేషన్లో కూడా ది బెస్ట్ మోటివేషన్ ఏదంటే సెల్ఫ్ మోటివేషన్. జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, ఒక వర్క్ ప్లేస్లో కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, జీవితంలో ఎదురయ్యేటువంటి ఈ ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఆ ఒడిదుడుకుల్లో తన్ని తాను మోటివేట్ చేసుకోవటం,
తను తాను మోటివేట్ చేసుకోవటం కాకుండా ఇతరులను కూడా మోటివేట్ చేయటం. ఈ మోటివేట్ చేయటం వల్ల కూడా తనలో ఉండేటువంటి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడు ఎట్లాంటి కష్టం వచ్చినా సరే తను ఇప్పుడు దానికి అదరుడు బెదరుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఉద్వేగాల్ని ఏవైతే ఉంటాయో ఆ ఉద్వేగాల్ని అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళగలుగుతాడు. తర్వాత సోషల్ స్కిల్స్ లేదా సోషల్ అవేర్నెస్. మానవుడు అనేవాడు సంఘజీవి. చుట్టూరు మనం ఎక్కడున్నా సరే నలుగురు వ్యక్తులతో పనిచేసే ప్రదేశంలో కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నలుగురు వ్యక్తులు ఉంటారు. ఈ నలుగురు వ్యక్తులతో మనం ఈ సమాజం ఎలా ఉంది అని వాళ్ళ గురించి మనం ఎంపథెటికల్గా ఆలోచించటం, అంటే తదానుభూతిని పొందటం. వాళ్ళు ఈ సందర్భంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏదో వాళ్ళన్నింటినే మనం రియాక్ట్ అవటం కాకుండా వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు ఏ సందర్భంలో అని ఉంటారని ఆలోచించగలిగినటువంటి ఆలోచన మనకు కావాలి. దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఆ విధంగా ఆలోచన రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు సోషల్ అవేర్నెస్ ఉండాలి. మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలిసి ఉండాలి. వాళ్ళు ఏంటి, ఎలాంటి భావన కలిగి ఉన్నారు, మన పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నారు, వాళ్ళు ఆ సందర్భంలో ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది తెలియాలన్నమాట. వీటితో పాటు ఇంకోటి అదనంగా ఏంటంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాస్కి కలీగ్ కావచ్చు, లేదా ఒక ఎంప్లాయీకి ఉండేటువంటి రిలేషను, భార్యాభర్తల రిలేషను, స్నేహితుల మధ్య ఉండేటువంటి రిలేషన్, ఈ రిలేషన్స్ని మనం ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నాం అనేది కూడా ఈ ఎమోషనల్ కోషెంట్ కింద వస్తుంది. ఉద్వేగ ప్రజ్ఞ వస్తుందన్నమాట. కాబట్టి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకా చెప్పాలంటే ఇందులో మనకి ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయండి. ఎమోషన్స్ లాంటి వ్యక్తులు ఉంటారు. ప్రైమరీ ఎమోషన్స్, సెకండరీ ఎమోషన్స్ అని, అట్లాగే పాజిటివ్ ఎమోషన్స్ అని, నెగిటివ్ ఎమోషన్స్ అని మనకి డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అనుకూల, ప్రతికూల ఉద్వేగాలు. అనుకూల ఉద్వేగాలు అంటే ప్రేమ, వాత్సల్యము, ఆనందము, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఉద్వేగాలు. ప్రతికూల ఉద్వేగాలు, నెగిటివ్ ఎమోషన్స్ అంటే యాంగర్, కోపం, జలస్, ద్వేషం, అసూయ, ఇవన్నీ కూడా నెగిటివ్ కింద వస్తాయి అన్నమాట. పాజిటివ్ ఎమోషన్స్ని మనం షేర్ చేసుకునే కొలది మనకి ఆనందం పెరుగుతుంది. నెగిటివ్ ఎమోషన్స్ని మనం షేర్ చేసుకుంటే మనలోని బాధ పెరుగుతుంది. ఇంకా వాటి వల్ల మనం ఆరోగ్యం కూడా నష్టపోవడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటాడో వాడు ఆరోగ్యంగా కూడా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే తను ఏ సందర్భంలో ఏమొచ్చినప్పటికీ కూడా తన ఎమోషనల్ అవుట్బర్స్ట్ అనేది ఉండదు. తన ఎమోషన్స్ని ఖచ్చితంగా ఎక్కడ ఎలా ప్రదర్శించాలో వాడికి తెలుస్తుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు మనం చూద్దాం. ఏ విధంగా మనం గుర్తించవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అంటే వివేకవంతుడైనటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితిలో కూడా తాను కలిగినటువంటి కష్టానికి భయపడి పారిపోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా కానివ్వండి, ఎలాంటి కష్టమైనా కానివ్వండి, తను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. 2, ఒకవేళ తప్పు చేస్తే ఈ ఉద్వేగ ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే క్షమాపణ చెప్పడానికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్తాడు. అంటే భేషజాలకి పోడనమాట. నలుగురితో కలిసిమెలిసి పని చేయటానికి ఇష్టపడతాడు. అంతేకాకుండా అతనికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారనమాట. స్నేహితులు ఎక్కువగా ఉంటారు, కలీగ్స్ ఎక్కువగా అతన్ని ఇష్టపడతా ఉంటారు. తర్వాత ఈ వివేకవంతుడైనటువంటి వ్యక్తి జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాన్ని, అంటే జీవితాన్ని ఒక ఆటలా తీసుకుంటాడు అనమాట. ఈ ఉద్వేగాల వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఏంటి ఉద్వేగ ప్రజ్ఞ వల్ల అంటే, మనం ఉద్వేగ ప్రజ్ఞ వల్ల మనకి కొత్త విషయాలు నేర్చుకోవటానికి, కొత్త విషయాల్ని అవగాహన చేసుకోవటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనం చిన్నప్పుడు ఎర్లీ డేస్లో మనం
పాకుతున్నప్పుడు, బొంగురుతున్నప్పుడు, లేకపోతే నడుస్తున్నప్పుడు మనం ఒక వేడిగా ఉన్నటువంటి వస్తువును మనం టచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ టచ్ చేసినప్పుడు మనకి ఆ బాధ కలుగుతుంది. ఆ బాధను కూడా మన బ్రెయిన్లోని రికార్డ్ అవుతుందన్నమాట. దాన్ని బట్టి నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సరే ఇంకొక అలాంటి ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా మన బ్రెయిన్ ముందే మనని హెచ్చరించడం జరుగుతుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ ఫీలింగ్ బ్రెయిన్ అండ్ థింకింగ్ బ్రెయిన్. ఫీలింగ్ బ్రెయిన్ అంటే అది మనం ఏదైనా ఒక విషయం మనం ఏదైనా ఒక సంఘటన, ఒక పరిస్థితి మనకి ఎదురైనప్పుడు దానికి ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అయ్యేది ఏదైతే ఉంటుందో అది ఫీలింగ్ బ్రెయిన్ అనమాట. ఈ థింకింగ్ బ్రెయిన్ అంటే ఆ సంఘటన ఎందుకు జరిగింది, దానికి ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అని మనకి చెప్పేది థింకింగ్ బ్రెయిన్. ఫీలింగ్ బ్రెయిన్ రియాక్ట్స్ అండ్ టేక్ డెసిషన్స్ వెరీ క్విక్లీ, చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటుంది. థింకింగ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే దానికి ఉండేటువంటి కార్యకారణ సంబంధాన్ని ఆలోచించి దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఈ రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఇప్పుడు దీపావళి టైం వెళ్తూ ఉంటాం, వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బాంబ్ పేలింది అనుకోండి మన పక్కన వచ్చి, ఇమీడియట్లీ మనం ఏం చేస్తుందంటే మన ఈ ఫీలింగ్ బ్రెయిన్ ఇమీడియట్గా మనకు అక్కడి నుంచి మనకు ఒక ప్రమాదం ఉందని చెప్పి మనని పక్కకు పంపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఎవరైతే అది చేశారో వాళ్ళ మీద మనం రియాక్ట్ అయ్యేలాగా మనం చేస్తుంది. వెంటనే థింకింగ్ బ్రెయిన్ అనేది దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ఇది దీపావళి టైం కాబట్టి ఇక్కడ వాళ్ళు పేరుస్తున్నారు, నేను చూడకుండా వచ్చాను అని వెంటనే మనకు చెప్తుంది. కాబట్టి మనం అక్కడ మన ఉద్వేగాన్ని మనం కంట్రోల్గా ఉంచగలుగుతాం. అలాగే ఆఫీస్లో కూడా ఏదో ఒక పని మనం చాలా గొప్పగా చేసి మనం గొప్పగా చేసామని అనుకుంటాం. అయితే అట్ ది ఎండ్ ఈవినింగ్ అయ్యేసరికి బాస్ దగ్గరికి వచ్చేసరికి బాస్ మనల్ని అప్రిషియేట్ చేయరు. బాస్ అప్రిషియేట్ చేయకపోతే మన ఫీలింగ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్లీగా చెప్తూ ఉంటుంది, నువ్వు బాస్ నిన్ను అప్రిషియేట్ చేయలేదని మనం రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ ఇమీడియట్లీ ఈ థింకింగ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అదేం చెప్తుందంటే బాస్కి ఇంకా బెటర్ కావాలనుకుంటున్నారు, అందుకోసం నిన్ను వాళ్ళు అప్రిషియేట్ చేయలేదు కాబట్టి డోంట్ రియాక్ట్ ఇన్ దిస్ టైం అని చెప్పి మనం హెచ్చరించడం జరుగుతుంది. ఆ విధంగా మనం బాస్తో ఉండేటువంటి గుడ్ రిలేషన్ మనం కంటిన్యూ చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఫీలింగ్ బ్రెయిన్ అండ్ థింకింగ్ బ్రెయిన్ రెండింటి తాలూకా బ్యాలెన్సింగ్గా మనం చెప్పచ్చు. మనకి సమాజంలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్ని మనం పెంపొందించుకోవడం కోసం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అంతేకాకుండా మన వర్క్ ప్లేస్లో మనం అన్నింట్లో కూడా విజయం సాధించడం అంటే రియాక్ట్ అవ్వకుండా ప్రతిదానికి ఏదో జస్ట్ లైక్ దట్ రియాక్ట్ అయిపోవడమే అయిపోకుండా మనని ఆ పని పూర్తయ్యే వరకు ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ ఎంత మేరకు రియాక్ట్ అవ్వాలి కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. కాబట్టి ఈరోజు మనకి ఏ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దాన్ని కొలవడానికి ఎమోషనల్ కోఎఫిషియంట్ అంటారు, ఈక్యూ. దీన్ని ఉపయోగించి కొలవటం జరుగుతుంది. అయితే మనం దీన్ని బూస్ట్ చేసుకోగలమా ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎస్, ఖచ్చితంగా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేనటువంటి వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బూస్టప్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్. మనని మనం మొదట అర్థం చేసుకోవాలి. దానికి ఇందాక నేను మీకు చెప్పాను, సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలి. తర్వాత మనం ఎంపథెటిక్గా అంటే ఎదుట వ్యక్తి షూస్లో మనం ఉండి అర్థం చేసుకోగలగాలి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం సెల్ఫ్ని మోటివేట్ చేయడం ద్వారా, అలాగే అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా, ఎదుటి వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకోవడానికి అంటే ఎంపథెటికల్గా ఆలోచించడం ద్వారా మనం ఈ ఏదైతే ఈఐ ఆర్ ఈక్యూ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఐక్యూతో పాటు ఈ ఈక్యూని ఏదైతే ఎమోషనల్ కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని పెంచుకుంటూ
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకుంటూ మనం ఆ విధంగా ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళి అనేకమైనటువంటి విజయాల్ని సాధించవచ్చు. మీరు ప్రపంచంలో విజేతలైనటువంటి ఏ వ్యక్తిని మీరు తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఈక్యూతో పాటు ఐక్యూ యాజ్ వెల్ యాజ్ సిక్యూ, ఎస్క్యూ వంటి లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా చక్కటి విజేతలు కాగలిగారు. కాబట్టి మీరంతా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకుని మీ జీవితంలో విజయాలు సాధిస్తూ చక్కటి విజేతలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.